ఓం నమో నారాయణాయ. క్రియాయోగం భగవంతుని తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన సాధనమే క్రియాయోగం. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈ మూడు కూడా ఒక్కొక్క దానికి అలా కలపబడి ఉంటుంది. అంటే ఒకటి తెలుసుకోలేకపోతే ఇంకొకటి తెలుసుకోలేదు, అది తెలుసుకోలేకపోతే అసలు తెలుసుకోలేదు. అలా ఉంటుంది ఈ మూడు కూడా. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు అంటే ఏంటో మనకు తెలుసు, తప్పించడం. భగవంతుడి గురించి నిత్యం తప్పించడం. అంటే ఏమి తప్పించడం అంటే మన తాపత్రయం పోగొట్టుకునే విధానం. తాపత్రయం అంటే ఏమి? సత్వ, రజో, తమో గుణాలు ఏ విధంగా మనలో ఉన్నాయో వాటిని అనుసరించి ఆధ్యాత్మిక దుఃఖాలు, అది భౌతిక దుఃఖాలు, అది దైవిక దుఃఖాలు అనేటువంటి మూడు దుఃఖాలతో మానవ జన్మ వస్తుందని పతాంజలి మహర్షి గారు చెప్తారు. దాని స్వామి వివేకానందుల వారు మహా అద్భుతంగా వివరణిస్తారు. ఈ వివరణలే ఆయన్ని ప్రపంచ మేధావిని చేసింది, ప్రపంచ తాత్వికం చేసింది, భారతదేశం వైపు అందరూ పరిగెత్తేలాగా చేసింది. కనుక తపస్సు అంటే భగవంతుడి గురించి తపస్సు చేయాలి. భగవంతుడు మనకు ఎవరు కావాలి, భగవంతుడి నుంచి ఏముంది, భగవంతుడి గుణగణాలు ఏముంది, ఇది చేయడమే తపస్సు. అంటే భగవంతుడి కోసం మనం నిత్యం ఆలోచిస్తూ ఆయన్ని ఎలా నిలుపుకోవాలి అంటే దానికి స్వాధ్యాయము. స్వాధ్యాయం చేయండి నీకు తపస్సు రాదు. స్వాధ్యాయం చేయాలంటే ఏం చేయాలి? స్వాధ్యాయం, స్వ అధ్యాయం. నిన్ను నువ్వు చదువుకో ముందు. నువ్వు మంచివాడా చెడ్డవాడా, మీరు మంచివారా చెడువారా, స్త్రీలైనా పురుషులైనా. ఇది స్త్రీలకు, పురుషులకు మాత్రం అనుకోకూడదు, అజ్ఞానం. తల్లులందరూ క్షమించాలి. స్త్రీలకు కూడా, స్త్రీలైనా పురుషులైనా నాలో మంచి గుణాలు ఉన్నాయా, చెడు గుణాలు ఉన్నాయి. మంచి గుణాలు ఉంటే నాకు అప్పుడు తపస్సు సిద్ధిస్తుంది. లేదు అంటే తపస్సు అనే మాటకి అర్థం కూడా తెలియకుండా మనం అనాగరికంగా అనేక విధాల అగచాట్లు పడుతూ ఉండాలి, అవచాట్లు పడుతూ ఉండాలి, కష్టాలు పడుతూ ఉండాలి, అందరి దగ్గర అవమానాలు ఎదుర్కోవాలి, చీచి అనిపించుకుంటూ జీవిస్తారు. కానీ ఇది తపస్సు, స్వాధ్యాయం. కనుక స్వాధ్యాయంలో మనం ఏం చేస్తాము? మనలో మనం తొంగి చూసుకొని మనలో ఉండే బలహీనతలు పోవడానికి ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి. అంటే అది ఎలా కూడా అల్లబడుతుంది మనకు? మనము గొప్పవాడుగా, మంచివారుగా, స్త్రీ అయినా పురుషుడు మారాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఏడ దొరుకుతుంది? స్వ అధ్యాయం. స్వాధ్యాయం అంటే మనం చదువుకునే పుస్తకాలు, మనకు బ్రతుకు ఇచ్చే పుస్తకాలు అవన్నీ తాత్కాలికమైన జీవితాన్ని, మానవ జీవితాన్ని ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళి దైవానికి అనుకూలంగా తీసుకుపోయేదే స్వాధ్యాయం. ఏముంటుంది స్వాధ్యాయంలో? ఆప్తులు ఏమేమి చెప్పి ఉన్నారు, ఆప్తవాక్యము. ఆప్తులు అంటే ఎవరు? మనం అనుకుని ఆప్తులు అనుకుంటాం. పూర్వపు ఋషులు, మునులు, యోగులు, సప్త ఋషులు, యోగులు, అదేవిధంగా వ్యాస భగవానుడు, పతాంజలి మహర్షి, వీళ్ళంతా మనకు ఆప్తులే. సద్దర్శనాలు ఇవన్నీ కూడా మనకు ఆప్తులే. అంటే వీళ్ళు చెప్పిన జ్ఞానం ఏముంది? అది చదవాలి. అది చదివినప్పుడే మనకు తపస్సుకు అర్హత వస్తుంది. తపస్సుకి అర్హత వస్తుంది. మరి ఈ అర్హత రావాలంటే ఇవి చదవాలి. ఇది చదివితే ఏం అర్థమవుతుంది మనకు? ఈశ్వర ప్రణిధానం అర్థమవుతుంది. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమి? ఈశ్వరుణ్ణి ఆయనకు సర్వం సమర్పించడం, ఆత్మను ఆయనకు సమర్పించడం. శరణు తండ్రి, నీవు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు. శరణు 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 శ్రీపతి వల్లభ, శరణు రాక్షస సంహర, శరణు దుష్ట సంహర, శరణు 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 శ్రీపతి వల్లభ, శరణు రాక్షస సంహర, శరణు సర్వ దుఃఖ నాశక. కనుక ఆయన పరమాత్ముడు, సృష్టి స్థితి కారకుడైనటువంటి ఈశ్వరుని గురించి తపస్సు చేయటం. దీన్ని ఆయనకి మొత్తం సమర్పించాలి. అంటే ఏమి? మనం ఏ విధంగా మనలో ఉండే చెడు గుణాలన్నింటినీ విడిచిపెట్టేసేసి ఎప్పుడు పరిశుద్ధమైన ఆత్మ అవుతుందో, ఆ పరిశుద్ధ ఆత్మ అయినప్పుడు ఎప్పుడు ఈ గ్రంథాలన్నీ చదువుతామో, దాంట్లో ఏ జ్ఞానం అయితే ఏం చెప్పబడిందో అప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మాత్రమే ఈశ్వరుడికి మనం సరెండర్ అవుతాం. అంటే మీ సర్వము సమర్పించి, నీ పాదాలు తప్పితే మాకు వేరే దిక్కే లేదు తండ్రి, నీ పాదాలు తప్ప మాకు వేరే దిక్కు లేదు వెంకటరమణ, హే గోవింద, శ్రీనివాస, చిద్విలాస. చిద్విలాసంగా అక్కడ నిలబడుకొని నవ్వుకుంటుంటావు, ఆనందిస్తుంటావు, మా యొక్క బాధలు, కష్టాలు, సుఖాలన్నీ చూస్తూ ఉంటావు. ఎవరికి ఏం ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటాం. నీ మాయలు నీళ్ళు అంతా ఇంత కాదు కృష్ణావతారంలో. కనుక ఇప్పుడు
ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమి చెప్పుకుంటాం. సెల్ఫ్ సరెండర్ టు గాడ్. వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ టు సరెండర్ టు ది గాడ్. దైవం భగవంతుడికి మన యొక్క ఆత్మను అర్పించాలి. అంటే నీ పాదాలు తప్ప నాకు ఈ ప్రపంచంలో కోరదగినది ఏదీ లేదు. నీ పాదాల యొక్క మహిమ. వెంకటేశ్వర స్వామి దక్షిణహస్తం కుడి చేయి ఎలా చూపిస్తుంది? పాదాలు చూపిస్తూ ఉంటుంది. అది ఎంతమంది గ్రహిస్తారో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కుడి చేయి ఎలా చూపిస్తుంది, ఎడం చేయి ఎలా చూపిస్తుంది. అర్థమేమి? నా పాదాలను మీరు శరణు పెడితే నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. నా యొక్క కడుపులో హృదయంలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుతాను అని ఆయన యొక్క స్వరూపమే చెప్తుంది. ఇది తెలుసుకోకుండా మనం అనేక మంది దర్శనం అయిపోయింది, బాగా దర్శనం అయిపోయింది. ఏం దర్శనమైందో దర్శనం చేసుకోవడం అంత పుణ్యమే, కానీ ఆ దర్శనంలో మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి ఏ దేవత అయినా ఏ దేవుడినైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నాయో ఆ స్వరూపాన్ని దర్శించినామంటే అప్పుడు నిజమైన దైవ దర్శనం ఏర్పడుతుంది. నిజమైన దైవ దర్శనం ఎప్పుడు ఏర్పడుతుంది మనకు? ఆయన స్వరూప స్వభావ గుణగణాలు ఏమి భగవంతుడంటే అని మనలోకి ప్రవేశిస్తే అప్పుడు మాత్రమే మనము ఈశ్వర ప్రణిధానానికి అర్హులవుతాము. నీ పాదాలు శరణం అంటే అనేక పాపకర్మలు చేస్తూ, అనేక పరిజ్ఞాన పనులు పొడుపులు చేస్తూ, నిత్యం ఎవరిని హింసించాలా, ఎవరిని పీడించాలా, ఎవరిని దూషించాలా, ఎవరిని ద్వేషించాలా అని లోపల మనలోనే మనం తమరపడుతూ పైకి అయ్యా నువ్వే నాకు దిక్కు, అయ్యా నాకు నువ్వే దిక్కు అంటే నీ దిక్కు ఎక్కడ ఉంది ఎత్తుక్కోబో అంటాడు ఆయన. నీ దిక్కు ఎన్ని జన్మల కర్మము, ఆ కర్మలన్నీ తీర్చుకోబో అంటాడు. ఏ తల్లి అయినా, జగన్మాత అయినా, ఆది పరాశక్తి అయినా, లక్ష్మీదేవి అయినా, సరస్వతి అయినా, పార్వతి అయినా, అమ్మలు అంతే, అయ్యలు అంతే, అందరూ ఆయనే. కనుక ఇప్పుడు ఈశ్వర ప్రణిధానం రావాలంటే ఎవరు ఈశ్వరుడు? ఈశ్వరుడు ఎవరు? అది లేదు కదా మాకు. ఈశ్వరుడు అనేసాము. ఈశ్వరుడు అంటే ఎవరు? పతాంజలి చెప్తాడు,